మన శంకర వరప్రసాద్ మూవీ టీం వాళ్ళైతే చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా బార్బెల్ వీడియో రిమూవ్ చేయించడం దగ్గర నుంచి అండ్ బుక్ మై షోలో ఫేక్ ఓటింగ్ జరిగి అంటే మూవీ బాగాలేదని రివ్యూలు ఇవ్వడం అండ్ ఎక్కువ శాతం ఫేక్‌గా దాన్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందని చెప్పి బుక్ మై షోలో ఆ రేటింగ్‌ని కూడా డిసేబుల్ చేయించారు. అండ్ అదే కాకుండా సో టికెట్ ప్రైజింగ్ విషయంలో తెలంగాణలో ₹50, ₹100 టికెట్ ప్రైజెస్ ఉంటాయి కదా! సో మల్టీప్లెక్స్‌లో ₹100, నార్మల్ థియేటర్‌లో ₹50 ప్రైస్ ఏవైతే హైక్ ఉన్నాయో దానిపైన ఒక కేస్ అయితే ఏయడం జరిగింది. అంటే సామాన్య ప్రజలకు ఈ సంక్రాంతి సెలవుల్లో కూడా ఎందుకు రేట్లు పెంచాలని చెప్పి. సో అండ్ అదే కాకుండా 'సుందరి' సాంగ్ పూల చొక్క నవీన్ నాయక్ అయితే రివ్యూ ఇచ్చేటప్పుడు 'సుందరి' సాంగు మన ఇళయరాజా గారి సాంగ్ అది. ఆయన కాపీరైట్ ఏసే అవకాశం ఉంది అని పెద్ద తెలిసినోడు లెక్క చెప్పిండు. మూవీ టీమ్ వల్ల అనిల్ రావిపూరి గారు క్లియర్‌గా చెప్పిర్రు. ఏందంటే మేము ఆల్రెడీ ఆయనను ఇళయరాజా గారిని కలిసినాం. కలిసి అక్కడ ఏం మాట్లాడాలో మాట్లాడుకున్నాం. ఆయన ఎట్లా రిక్వెస్ట్ చేయాలో అట్లా రిక్వెస్ట్ చేసుకున్నాం. ఆయన ప్రొడ్యూసర్స్ కలిసిర్రు. ఆయన్ని మంచిగా రెస్పాన్స్ అయ్యిర్రు. సో మేము అందుకే వాడేసుకున్నాం. మాకు తెలీదా? ఎక్కడేం వాడాలో వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకి రివ్యూ చెప్పేటోడు కూడా ఆడ ఏ కేస్ అవుతుందో ఎందుకు ఏలు పెట్టి గెలకడం, రివ్యూ చెప్పాల్సినోడు రివ్యూ చెప్పకుండా అండ్ ఇట్లా చెప్తేనే బార్బెల్ రివ్యూని లేపవతల వాడేసిర్రు. సో ఇది జరుగుతుంది. అండ్ డే 3 కలెక్షన్స్ అంటే ఇన్ని జరుగుతున్నా కూడా మన శంకర వరప్రసాద్ కలెక్షన్స్లో కూడా దూసుకెళ్తుంది. సో థియేట్రికల్ ఆక్యుపెన్సీ విషయానికి వచ్చినట్లయితే డే 1, డే 2, డే 3 ఈ మూడిట్లలో డే 3 అంటే తక్కువ ఉండాల్సింది. స్టిల్ ఈ పండుగ సీజన్ వల్ల చాలా ఎక్కువ ఉంది. డే 1 ఆక్యుపెన్సీ 61.2% ఉంటే డే 2 54.85, డే 3 వచ్చేసరికి 60.89% పెరిగింది. అంటే డే 2 కన్నా డే 3 పెరిగింది. మార్నింగ్ షోస్ విషయానికి వచ్చినట్లయితే నిన్న 36.76%, ఆఫ్టర్నూన్ 65%, ఈవినింగ్ వచ్చేసరికి 71%, నైట్ షో వచ్చేసరికి 70%. అండ్ ముఖ్యంగా 2 మిలియన్ నార్త్ అమెరికాలో చూసుకున్నట్లయితే 2 మిలియన్ మార్కులు అంటే మన శంకర వరప్రసాద్ దాటిండు. చిరంజీవి గారి యొక్క 4th ఫిలిం 2 మిలియన్ క్రాస్ చేయడం. సో అదొక గొప్ప రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ వయసులో కూడా ఆయన ఒళ్ళు అంచి యాక్టింగ్ చేసి అంటే ఎక్కడ కూడా అంటే సినిమా మొత్తం తన చుట్టే జరుగుతున్నప్పటికీ మొత్తం ఎంటర్టైన్మెంట్ విషయంలో కానీ అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ కూడా ఆ ఏజ్లో అసలు డౌట్ రాకుండా చాలా వరకు 99% కవరప్ చేసిరు. మామూలుగా అయితే ఆ ఏజ్ ఉన్న వాళ్ళు చిన్న చిన్న రోల్స్ చేయడానికి భయపడతారు. ఆయన డ్యాన్స్లో కానీ ఎంటర్టైన్మెంట్లో కానీ ఒక 35-40 ఏళ్ళ కుర్రాళ్ళగా ట్రై చేసి యాక్టింగ్ చేసిండని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా అంత కన్విన్సింగ్గా ఉంటుంది సినిమాలో. సో అది చిరంజీవి గారి గొప్పతనం. అండ్ ఇంకొక రికార్డు కూడా ఉంది డొమెస్టిక్ మన ఇండియాలో. సో మెగాస్టార్ చిరంజీవి గారిది 100 crore క్లబ్లో ఏరింది. సెకండ్ ఫాస్టెస్ట్ ఆయన ఫిలిమ్స్లలో సెకండ్ ఫాస్టెస్ట్ ఇది 100 crores చేయడం. అండ్ అదేవిధంగా భోగి సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి, ఇప్పుడు ఊపుతుంది మొత్తం. సో ఇది కలెక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక మన ఓవర్సీస్ అండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డే 3 వచ్చేసరికి టోటల్ ఓవరాల్గా ఇండియా నెట్ నుంచి ఇండియా నుంచి 79.6 crore అయితే వచ్చింది. అండ్ ఓవర్సీస్ చూసుకున్నట్లయితే 30 కోట్ల రూపాయలు. అండ్ టోటల్గా వరల్డ్ వైడ్ నుంచి 130 crore to 150 crore గ్రాస్ అయితే వచ్చింది. ఓవరాల్గా గ్రాస్ చూసుకున్నట్లయితే 150 crore టచ్ అవుతుందని చెప్తున్నారు. 130 to 150 మధ్యలో ఉంటుందని చెప్తున్నారు. సో డే వైజ్ చూసుకున్నట్లయితే మన ఓవర్సీస్ నుంచి వెళ్ళి 30 crores వచ్చినాయి. అందులో డే 3లో ఓన్లీ 4 crores మాత్రమే వచ్చినాయి. డే 2 7 crores, డే 1 11.50 crores. ప్రీమియర్స్ రోజు హైయెస్ట్ వచ్చింది 14.55 crore. సో ఇది ఫ్రెండ్స్. అండ్ డే 3 చూసుకున్నట్లయితే నిన్న ఇండియా నెట్ 19.25 crores వచ్చింది. అండ్ సో ఇది డే 2 కన్నా ఎక్కువ. డే 2లో 18.75 crores వస్తే డే 3లో మాత్రం 19.25 వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి సీజన్ ఇంకా సెలవులు ఇంకా పూర్తవ్వలేదు కాబట్టి చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి థియేటర్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇంకా గట్టి రన్ అవుతుంది. అందుకే ఈ నెగిటివిటీ ఏమన్నా ఉంటే సో వాటిని తొలగించాలని మూవీ టీం వాళ్ళు మెయిన్లీ బార్బెల్ రివ్యూ కానీ ఇంకా చాలా ఏదైనా మరీ చండాలంగా ఏదైనా తక్కువ రివ్యూ చెప్పిన వాళ్ళను అండ్ అందులో ఏమన్నా మిస్లీడింగ్ వర్డ్స్ ఉంటే
తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు వాళ్ళ మూవీ టీం వాళ్ళు. సో అదే జరిగింది బార్బెల్ విషయంలో. సో దీనిపైన మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. సో అదే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అంటే ఒక రివ్యూ చెప్తే కూడా ఆయనకు స్వాతంత్రం లేదా, ఆయనకు మాట్లాడే అధికారం లేదా అంటే, ఆయనే రివ్యూ చెప్తాడు కరెక్టే కానీ కొంచెం అక్కడక్కడ గిచ్చినట్టు మాట్లాడతాడు. అంటే గన్స్ కాల్చేటప్పుడు కానీ, సినిమాల్లో మరి గన్స్ కాల్చేటప్పుడు హీరో ఇష్టం ఉన్నట్టు పట్టుకుంటాడు కదా, దానికి కూడా కరెక్ట్ పాయింట్ అవుట్ చేసి గన్ను పట్టుకున్నప్పుడు కొంచెం వెనకకు లాగుతుందని, వెనకకు జరగాలని కొంచెం ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కొన్ని ఫైట్స్ చేస్తారు. ఇప్పుడు బాలకృష్ణ గారిది అంతే, కార్ ఎక్కడ ఎగిరి పడుతుంది, అవి ఇట్లా అన్ని చిన్న లాజిక్ ఎక్కదు కదా సినిమా అది. అంతేకాకుండా ఇప్పుడు ఒక ట్రైన్ వస్తూ ఉంటుంది, బాలకృష్ణ గారికి ఇట్లా అంటారు అంతే, వెనకకి పోతుంది అంతే. అది సినిమాలో కొన్ని అవే ఎలివేషన్స్, అవే కామెడీ అయినా అది జోక్ అయినా అక్కడ ఎలివేషన్ అంతే అది. సో అవన్నీ పట్టించుకొని గన్ను కాల్చినప్పుడు ఇట్లే కాలవాలి, నువ్వు హాలీవుడ్ సినిమాలు చూస్తలేరా, ఇంకా మనం ఎక్కడ వెళ్ళిపోయినాం అని చెప్పి కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతుంది. ఇట్లే ఉంటుంది పరిస్థితి. సినిమా లెక్క, ఎంటర్టైన్మెంట్ సినిమా లెక్క ఎమోషన్స్ ఎంత బాగా వచ్చినాయి, సినిమా మనకు కనెక్ట్ అయిందా లేదా, ఎంజాయ్ చేసినాం లేదా, ఫ్యామిలీ ఆడియన్స్ తరలి వస్తుర్రంటే ఎందుకు అంటే ఈ టైంలో ఈ ఈ వచ్చిన ప్రతి సినిమా చాలా బాగుంది. ఎక్సెప్ట్ రాజాసాబ్ అటో ఇటు అయింది కానీ మనశంకర వరప్రసాద్ చాలా బాగుంది. అండ్ ఈవెన్ మన అనగనగ ఒక రాజు మూవీ బాగానే ఉంది. నారి నారి నడుమ మురారి కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా ఈ ఈ సంక్రాంతికి అన్ని మూవీస్ చాలా చాలా బాగున్నాయి. అండ్ భర్తమాయశీలకు విజ్ఞప్తి కూడా. సో అందులో భాగంగానే ఇది మన చిరంజీవి గారి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రౌడ్ పుల్లింగ్. సో ఆయనది కలెక్షన్స్ ఇంకా ఈజీగా ఆయన బ్రేక్ ఈవెన్ ఈ వీక్లోనే ఫినిష్ అయిపోయేలా ఉంది, సండే వరకు. లేదంటే రేపు ఎల్లుండి ఒకవేళ సంక్రాంతి ఇంకా సెలవులు ఉన్నాయి కాబట్టి మేబీ సండే లోపే బ్రేక్ ఈవెన్ టచ్ అయ్యేలా ఉంది. 150 crores మధ్యలో ఉందంటే ఇంకొక 70 crores పెద్ద విషయం కాదు. సో ఇదే రేంజ్లో 2 రోజులు ఉంటే లాభాల్లో కూడా వెళ్ళచ్చు. సో డే 3 లాగా డే 4 కూడా ఉంటే, సో డే 4 కలెక్షన్స్ కూడా మాట్లాడుకుందాం. అండ్ సో ఇదే అంటే మనం అవకాశం ఉంది కానీ రివ్యూ చెప్పాలని అనుకున్నప్పుడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. వీలైన కాడికి పాజిటివ్ చేయాలి. అండ్ ఎక్కడెక్కడ నెగిటివ్స్ ఉన్నాయో అవి చెప్పాలి. అది నీకు అనిపించింది నెగిటివ్ చెప్పాలి. అండ్ అంతవరకే కానీ దాన్ని గుచ్చి లాగి చేస్తే వాళ్ళు కూడా టార్గెట్ చేస్తారు. ప్రతి సినిమా నేనే తోపును, నాకే తెలుసు అనే రేంజ్లో రివ్యూ చెప్తే సో వాళ్ళు కూడా ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతారు. ఇప్పుడు నీ రివ్యూ తీసేసిర్రు, నువ్వు మళ్ళీ వేరే చోట మళ్ళీ అప్లోడ్ చేసినాక మళ్ళీ తీసి చూపిస్తారు. సో అది నీకు సింపతి వస్తుందేమో కావచ్చు కానీ చాలామంది పాపం ఎందుకు ఆయనకు మాట్లాడే స్వేచ్ఛ లేదు అది ఇది అంటారు. కానీ నువ్వు ప్రతి సినిమాకి అదే చేస్తున్నావు కదా, ఏదో ఒక సినిమా బాగుందని చెప్తావు, మోస్ట్లీ టార్గెట్ అయితే చేస్తున్నావు కదా. సో అందుకే లాగేసిరేమో అనిపిస్తుంది. కానీ ఆ రివ్యూ పూర్తిగా నేను చూడలే. అసలు రివ్యూ చూసుంటే అసలు ఏమైనా తప్పు దొరికిందా మాటలు అనేది క్లారిటీ వచ్చేది. నాకు తెలిసినంత వరకు రాలేదని అనుకుంటున్నా. సో ఆయన ఎక్కువ తప్పుడు మాట్లాడాడు కాబట్టి. సరే మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి బార్బెల్ రివ్యూ పైన. అంటే ఏమన్నా ట్రిగర్ అయ్యే మాటలు మాట్లాడిండా లేదా మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ డే 3 కలెక్షన్, డే 4 కలెక్షన్స్ కూడా మన ఛానల్లో ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. హైప్ ఆప్షన్ వచ్చినట్లయితే హైప్ తప్పకుండా ఇవ్వండి.